స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం విదితమే. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సినిమాలకి తెలంగాణలో బెనిఫిషియల్ను రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ న్యూస్ వైరల్ అవ్వక ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు షాక్ అయ్యారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమైన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారికి వివరించారు. మరోవైపు ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కాలేదు. దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు సీనియర్ హీరో. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీ మీద కక్ష సాధించింది. చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెబుతున్నా, చిరంజీవి గారి సహనాన్ని పరిశీలించవద్దు, రాష్ట్రాలు కూలిపోతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే 150వ సినిమా అనే విషయం తెలిసిందే.